ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో బదిలీలు సహజమని ఉద్యోగరీత్యా చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ గజ్వెల్ ఏసీపీ నర్సింహులు అన్నారు. మానవతా దృక్పథంతో అధికారులందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో బదిలీపై వెళ్తున్న అధికారులకు సిబ్బందికి వీడ్కోలు పలకడంతో పాటు బదిలీపై వస్తున్న అధికారులకు సిబ్బందికి స్వాగత కార్యక్రమాన్ని తొగుట సిఐ లతీఫ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ గజ్వెల్ ఏసీపీ నర్సింహులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో బదిలీలు సహజమన్నారు. ఉద్యోగంలో మానవతా దృక్పథంతో తమ విధులను నిర్వర్తిస్తే చిరకాలం నిలిచిపోతామని పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తమ విధులు నిర్వర్తించి గొప్ప పేరు సాధించాలని అన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న తొగుట, కుకునూరుపల్లి, బేగంపేట్ ఎస్ఐలను సిబ్బందిని అదేవిధంగా బదిలీపై వచ్చిన అధికారులు సిబ్బంది మొత్తంగా 73 మందిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ సర్కిల్ సిఐ రవికుమార్, పీసీఆర్ సిఐ మల్లేశం, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో అదృష్టం ఏంటంటే చాలా ఇప్పుడే 15 ఏళ్ళు ఈ సర్కిల్ చేశారు. సో కొందరికి అవకాశం వచ్చింది. గత 10 ఏళ్ళు కూడా ఒకటే జిల్లాలో ఒకటే ఏరియాలో చేసే అవకాశం వచ్చింది. చాలా అదృష్టం. నేను చేసిన జిల్లాలో ఎక్కడ కూడా ఈ అవకాశం రాలే. కాన్స్టేబుల్స్ కానీ, ఎస్ఐలకు కానీ, ఈవెన్ సొంత జిల్లాలు చేయడానికి కానీ. ఇక్కడ ఏమైందంటే సొంత 20 బ్యాచ్ ఎస్ఐలు చూస్తే, కానిస్టేబుల్ చూస్తే సొంత మండలంలో చేస్తున్నాం. ఏం రవీంద్రెడ్డి సొంత మండలంలో చేస్తున్నాడు. సాధారణంగా ఆఫీసర్స్ బయట నుంచి ఇప్పుడు మన సిపి గారు విజయ్ కుమార్ సార్ కూడా చాలా మండలం ఏంటి సొంత మండలం ఎట్లా చేస్తుంది. ఇప్పుడు నేనున్న నరసింహ సార్ మేమిద్దరం మెదక్ జిల్లాలో, పాత మెదక్ జిల్లా అంటే సంగారెడ్డి జిల్లా మాది. మా జీవితంలో ఎప్పుడు మా సైడ్ పోలే, మా సర్వీస్లోనే ఆ ప్రొడక్షన్ దాటకు పోలే. సో ఇక్కడ అవకాశం వచ్చింది. మీరు అన్నట్టు ఇంతకుముందు కాన్స్టేబుల్ చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్స్ రకరకాల లోకల్ కాన్స్టేబుల్స్ లేకపోతే సీనియర్స్ ఈ ప్రాంతంలో ప్రజలతో సంబంధాలు ఉన్న వాళ్ళు కొంచెం ఉంటే ఈ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇవన్నీ పనిపిస్తారని భవిష్యత్తు. బట్ దాన్ని మనం టేకింగ్ గ్రాంటెడ్ తీసుకోవద్దు. అంటే ఈ రకంగా జరగాల, నాకు ట్రాన్స్ఫర్ అక్కడే చేయాలనేది పోలీస్ డిపార్ట్మెంట్.